అంటే 10 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నామంటే మా షెల్ఫ్ లైఫ్ ఒక 4-5 సంవత్సరాలే. నెక్స్ట్ అది మళ్ళీ అది వేరే యాంగిల్ వస్తుంది. సీన్ లేదులేండి, అంత సీన్ నిజంగా? లేదు. No, no. వారానికి ఒక్కటండి మాక్సిమం. Okay. బాబోయ్ చాలా చాలా ఎగ్జాస్టింగ్ ప్రాసెస్. బట్ ఆ గ్యాంబుల్ తెలిసే కదా మేము సినిమా తీస్తాం. ఎందుకమ్మా అంత ఆలోచిస్తావు? నచ్చిందా నచ్చలేదా అంతేనమ్మా. కథ నచ్చిందా నచ్చలేదా, మనిషి నచ్చాడా నచ్చలేదా అంతే. సో వీళ్ళలో ఉన్న లోపాలు తెలుసుకుని లేకపోతే స్ట్రెంగ్స్ తెలుసుకునే లోపల ఈ సినిమా అయిపోద్ది. అవునా? దెన్ నెక్స్ట్ సెట్ వస్తారు. ఓకే. ట్రయల్ అండ్ ఎర్రర్ కదా. నేను ఒకసారి ఈ తప్పు చేశాను, నెక్స్ట్ సినిమాలో ఆ తప్పు చేస్తానని గ్యారంటీ లేదు కదా. కాన్ఫ్లిక్ట్స్ మీరు అన్నట్టు తగ్గిపోతున్నాయి లవ్ స్టోరీస్. అంటే లవ్ లో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏముంది మీకు? మీకు ఏదైనా మీ లవ్ లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందా? సుప్రియ గారు హై. యు లుక్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ డెకాయిట్ గురించి. ఇంతకు ముందు చాలా ఫిల్మ్స్ లో వర్క్ చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్. వై ఇస్ డెకాయిట్ స్పెషల్? ద స్టోరీ. ఓకే. The story is very special and I'm excited, really excited for, to see it on. అంటే ఏ రకంగా స్టోరీ? See, ఈ మధ్య కాలంలో ప్రేమ కథలు తీయాలి అని అంటే, ఒక లవ్ స్టోరీ చేయాలి అని అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్స్ ఓన్లీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. కానీ మనకి బయట నుంచి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదనో, లేకపోతే వాళ్ళకు బయట విలన్ వచ్చి కొడతాడనో, ఇట్స్ నాట్ దేర్ ఇన్ దట్ స్పేస్. ద ఐడియా ఆఫ్ ఒక లవ్ స్టోరీ అనేది ఇప్పుడు ఒక లవ్ స్టోరీకి కాన్ఫ్లిక్ట్ ఏంటి అని ఒక పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్ దిస్ వాజ్ యూ. ఓకే. సో కొత్త కాన్ఫ్లిక్ట్. డెఫినెట్లీ. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ మీరు అన్నట్టు తగ్గిపోతున్నాయి లవ్ స్టోరీస్. అంటే లవ్ లో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏముంది మీకు? మీకు ఏదైనా మీ లవ్ లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందా? ఇంటర్నలే, ఎక్స్టర్నల్ లేవు. అదే ఎక్స్టర్నల్. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే దే నాట్ టూ మెనీ ఎక్స్టర్నల్ బ్యారియర్స్. యాక్సెసిబిలిటీ అంతా. సో ఐ థింక్ దట్స్ వాట్ స్పెషల్ అబౌట్ ఇట్. ఓకే. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ద కాన్ఫ్లిక్ట్ ఇస్ స్పెషల్. ఓకే. కొంచెం వెనక్కి వెళ్ళి వద్దాము. మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నాకు పెద్దగా పర్పస్, గోల్, అంబిషన్ అనేవి ఉండేవి కాదు. అప్పుడు మై ఫ్యామిలీ ఆస్క్డ్ మీ వై డోంట్ యూ లుక్ ఆఫ్టర్ ద స్టూడియో అని. అండ్ దెన్ నేను దీంట్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఏం చేసినా కూడా, గోల్ ఉన్నా లేకపోయినా కూడా, నేను ఒక టాస్క్ తీసుకుంటే దానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి చేస్తాను అని. ఎంటర్ అయింది ఎప్పుడు? లైక్ ఇస్ ఇట్ లేట్ 90s ఆర్ లేట్ 90s? ఏ పాయింట్కి యూ రియలైజ్ దట్ ఓకే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, లైక్ ఇదే నా పర్పస్, ఇదే నా గోల్ అనేది? అంత క్లారిటీ లేదండి ఇంకా లేదు. ఓకే. బట్ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది బికాస్ అంటే మనసు పెట్టి చేస్తే ఏదైనా ఎంజాయ్ చేస్తాంగా. సో మీరే ఇందాక అన్నారు, మనసు పెట్టి చేస్తాను, ట్రై చేస్తాను. మనసు పెట్టి చేస్తే ఎనీథింగ్ యుల్ ఎంజాయ్ కుకింగ్, యుల్ ఎంజాయ్ మేకింగ్ అ ఫిల్మ్, యుల్ ఎంజాయ్ ఎనీథింగ్ ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ ఇన్ టు ఇట్. అబ్జర్వ్ చేశారు ఫిల్మ్ ప్రొడక్షన్ కానివ్వండి, ఎలా ఎవాల్వ్ అవుతుందని చాలా క్లోజ్గానే అబ్జర్వ్ చేశారు కదా. ఒక 2 decades బ్యాక్కి ఇప్పటికి ఛాలెంజెస్ ఏమైనా మారాయి, లేకపోతే అవే ఛాలెంజెస్? లార్జ్లీ అవే ఛాలెంజెస్ అండి. మ్యాక్రోగా చూడాలంటే అవే ఛాలెంజెస్. నంబర్స్ మారినాయి, డేటా మారింది. మైక్రోగా చూడాలంటే రైట్ వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ టుడే. టెక్నాలజీ అంటామా, అది కొత్త టెక్నాలజీని వాడటం, ఎక్విప్మెంట్, ఆల్సో ద కన్జంప్షన్ ప్యాటర్న్స్, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ ఈ మార్కెటింగ్ వర్డ్స్, కొంచెం కార్పొరేట్ వర్డ్స్ వస్తాయి కదా, ఇవన్నీ వచ్చేస్తాయి. సో అవన్నీ అనలైజ్ చేసుకునే లోపలికి ఒక మంచి సినిమా తీయాలంటే ఏం కావాలన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. బట్ ఐ థింక్ లార్జ్గా చూస్తే ద మ్యాక్రో వాజ్ ఆల్వేస్ ఒక మంచి కథ చెప్పాలి, ఆ కథను తీసుకుని ఒక మంచి సినిమా తీయాలి. అదే ఛాలెంజ్ ఇప్పుడు కూడా, అదే ఛాలెంజ్. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఆ స్ట్రీమ్ లైన్ అది ఏదైతే ఉందో అప్పుడు ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండేదా, ఇప్పుడు ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉందా? డిఫరెంట్ వేస్గా డిఫరెంట్గా డిసార్గనైజ్డ్గా ఉంది. అప్పుడు డిసార్గనైజ్డ్గానే ఉండేది, ఇప్పుడు డిసార్గనైజ్డ్ గానే పని జరిగిపోద్ది. ఓకే. దట్స్ ద నేచర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఐ థింక్. అంటే మీరు అన్నారు ఒకసారి, కార్పొరేట్ కల్చర్ అనేది మన ఫిల్మ్ ప్రొడక్షన్కి అసలు సెట్ అవ్వదు, దీన్ని తీసుకెళ్ళి మనం కార్పొరేట్ బాక్స్లో పెట్టలేము, ఎందుకంటే ప్రతిదీ కూడా క్రియేటివ్ జాబ్ కదా, ఇది ఆ బాక్స్లో పడదు అని. బట్ వీ కీప్ హియరింగ్ దాట్ వాట్ యూ కాల్ ద ఈకో సిస్టమ్, లైక్ ద ఛాలెంజెస్ ఆర్ గ్రోయింగ్. అందరూ చెప్పేది ఏంటంటే అన్సస్టైనబుల్ అయిపోతుంది గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్. సో అలాంటప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే మేబీ ఫ్రమ్ ఎ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ
ఎలా ఉంటుంది అని ఒక అవుట్ సైడర్గా నాకు ఒక క్యూరియాసిటీ అంటే ఉంది. దానికి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు బి ప్రొడ్యూసింగ్ రెగ్యులర్లీ. ఇన్ ఆర్ ఇండస్ట్రీ మనకి ఏమవుతుందంటే 10 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నామంటే మా షెల్ఫ్ లైఫ్ ఒక 4-5 సంవత్సరాలే. ఒక ప్రొడ్యూసర్ షెల్ఫ్ లైఫ్ 4-5 years మ్యాక్స్. వీఆర్ వెరీ వెరీ లక్కీ, యు ఆర్ ఓవర్ దాట్. సో ఇది చేస్తూ ఉండాలంటే ఇప్పుడు ఈ సినిమాలో చేసిన తప్పులు నాకు అర్థమవుతాయి, నెక్స్ట్ సినిమాలో చేయాలని నెక్స్ట్ సినిమా తీయగలగాలి కదా. సో ఇండస్ట్రీ, నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. మనకి ఇక్కడ చాలా సర్క్యులేషన్ ఉంటుంది. దాని గురించి దాని కింద ఉన్న డిసార్గనైజ్డ్ ఎక్కడ దాన్ని ఆర్గనైజ్డ్ చేయాలి అని అర్థం చేసుకునే లోపల మన టైం అయిపోద్ది. అవునా, పిన్ పాయింట్ చేయడం అంత కష్టమా? పిన్ పాయింట్ చేయటం కాదు, ఎగ్జిక్యూట్ చేయటం. ఓకే, పిన్ పాయింట్ ఇప్పుడు మనం కూర్చొని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బట్ హౌ టు ఫిక్స్ ద ప్రాబ్లమ్ అనే దానికి దే హ్యాస్ టు బి ఎ స్ట్రాటజీ. ఒక మీరన్న హౌ డు యూ ఎగ్జిక్యూట్ ఇట్, హౌ డు యూ నిప్ ద ప్రాబ్లమ్, దట్ అది కొంచెం కష్టం. బికాజ్ అది ట్రయల్ అండ్ ఎర్రర్ కదా. నేను ఒకసారి ఈ తప్పు చేశాను, నెక్స్ట్ సినిమాలో ఆ తప్పు చేస్తానని గ్యారంటీ లేదు కదా, ఇంకో కొత్త తప్పు చేస్తాను. ఇప్పుడు ఈ సినిమా ఏమన్నా మేబీ అన్ని స్టూడియోలో వేసే సెట్స్ ఏమో, నెక్స్ట్ ఫిల్మ్ ఏమన్నా అన్ని అవుట్డోర్స్ ఏమో, ఇంకొక సినిమా మేబీ ఇట్స్ వెదర్ డిపెండెంట్, ఇంకొక సినిమా ఇట్స్ ప్యూర్లీ యాక్షన్ డిపెండెంట్. ఈచ్ థింగ్ అన్న ప్రతిసారి నేను కొత్త సెట్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేస్తున్నా, ఎప్పుడు వీళ్ళతోనే పని చేయట్లేదు కదా. సో వీళ్ళలో ఉన్న లోపాలు తెలుసుకుని లేకపోతే స్ట్రెంగ్స్ తెలుసుకునే లోపల ఈ సినిమా అయిపోతుంది. అవునా, దెన్ నెక్స్ట్ సెట్ వస్తారు. ఓకే, సో ఇట్స్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ అ క్రియేటివ్ ప్రాబ్లం. బట్ ఒక ప్రాసెస్ జరిగేటప్పుడు మీకు తెలుస్తుందా, లైక్ ఇక్కడ మేబీ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఫిక్స్ చేయడం కష్టమేమో, బట్ జరిగేటప్పుడు ఓకే ఇక్కడ నాకు లీకేజ్ అవుతుంది, ఇక్కడ నాకు అంటే మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు? డబ్బు గురించి మాత్రమే కాదు, లైక్ డిలేస్ అవ్వడము, లాజిస్టికల్ ఛాలెంజెస్ అవి కూడా. మనం తీసేది సినిమా అండి, సినిమా ఇస్ అన్రియల్. మీరు ఒక ఫాస్ట్ మూవింగ్ హై స్పీడ్ రోడ్డు మీద అక్కడ ఒక చేజ్ తీద్దాం అనుకుంటారు, దానికి అసలు ఎంత పిచ్చి థాట్ అది. అసలు ఎక్కడన్నా ఒక పెద్ద హై స్పీడ్ మీద చేజ్ జరుగుతుందా? జరగదు కదా. బట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. హౌ డు యూ మేక్ ఇట్ హ్యాపెన్? ఇట్స్ అ న్యూ ఛాలెంజ్. రైట్. ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆల్మోస్ట్ ఒక ఎగ్జాస్పిరేషన్ నుంచి వచ్చిన మాట, ప్రొడ్యూసర్ ఇట్స్ అ వెరీ థ్యాంక్లెస్ జాబ్ అని చెప్పి నాకు ఆవేదన కనిపించింది ఆ మాటల్లో. వై డు యూ థింక్? లేదండి, సినిమా తీయటం కన్నా యాక్చువల్లీ ఆ ఆపర్చునిటీ రావటం చాలా అదృష్టం. ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది? ఇట్స్ ఎ డ్రీమ్. నో, ఇట్స్ ఎ డ్రీమ్, అబ్సల్యూట్ డ్రీమ్. అండ్ అసలు టు బీ ఇన్ ఫిల్మ్, టు బీ ఇన్ సినిమా is ప్రతి వాళ్ళకు చిన్న కోరిక ఎక్కడో ఉంటుంది కదా, నేను ఒక రైటర్ని అవ్వాలో, ఒక ఆర్టిస్ట్ని అవ్వాలో, సంథింగ్. సో దట్ ఈస్ జస్ట్ నేనేదో నవ్వుతూ అన్నాను కానీ టు బీ ఇన్ ఫిల్మ్ ఈజ్ అబ్సల్యూట్లీ అ డ్రీమ్. you're lucky if you can be there. And lots of hard work goes into it to sustain your luck. ఫస్ట్ టైం ఒక లక్ దొరకచ్చు, బట్ అది సస్టైన్ చేసుకోపోవాలంటే దెన్ మీరు అన్నట్టు స్ట్రాటజీ కానీ లెర్నింగ్ కానీ ఇవన్నీ రావాలి. బట్ ప్రొడ్యూసర్స్ జాబ్ ఈజ్ యూనిక్, వెరీ యూనిక్. బికాజ్ మళ్ళీ నెక్స్ట్ సెట్ వేరే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ సెట్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెక్స్ట్ సెట్ వేరే వాళ్ళని కలపాలి. సో ఐ జస్ట్ థింక్ I think you have to keep looking. ఇది కష్టమైంది, అది ఇక్కడ పర్మిషన్ రాలేదు, అది కష్టమైంది, వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, ఎనీథింగ్. ఇవన్నీ అయినా కూడా సినిమా మనం తీసే సినిమా మీద కన్ను పెట్టుకుని వెళ్తే అక్కడ యూనో ఐ థింక్ ఇట్ విల్ బి ఎ సాటిస్ఫైయింగ్ జర్నీ. ఇది ఇందాక అంటూ ప్రొడ్యూసర్కి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది, 4-5 years. బట్ అన్నపూర్ణ హ్యాస్ అ లెగసీ ఆఫ్ వాట్ 5-6 decades now. అన్నపూర్ణ అంటేనండి, తాతగారు స్టార్ట్ అయినప్పుడు, అక్కినేని నాగేశ్వరరావు గారు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు పయనియర్స్. ఆ టైం వేరు. పయనియర్స్ స్టార్ట్ అయ్యి ఆయన ఒక 256 films హీరోగా చేసే టైం దొరికింది. దట్ ఎన్వైరన్మెంట్ వాజ్ లైక్ దట్. ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుని మనము ఈ సినిమాలు తీసేస్తున్నాము, ఇది ఇట్స్ అ డిఫరెంట్ టైం. కానీ లెగసీ అనేది, లాంజెవిటీ అనేది ఆయన ఒక పునాది రాయిగా వేసింది. అక్కడి నుంచి ఇప్పుడు మేము ఎంతవరకు చేయగలుగుతాం అనేది యునో, బట్ వీ కెనాట్ సే దట్ వీ హ్యావ్ ఓన్లీ సర్వైవ్ బికాస్ ఆఫ్ ఆర్ సెల్వ్స్. సి, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన చేసిన పని
ఆయన చేసిన హిస్ జర్నీ, దాని తర్వాత ఆ జర్నీని కొంచెం కంటిన్యూ చేసి, అండ్ కొంచెం అనేది కాదు, ఒక 30 సంవత్సరాలు పైగా కంటిన్యూ చేసింది అంటే నాగార్జున గారు. ఆల్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ అండి. ఇట్ గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్ టు సర్వైవ్, బికాస్ వెదర్ దెర్ ఇస్ గుడ్ విల్, వెదర్ దెర్ ఇస్ నాలెడ్జ్, ఆల్ దట్ కమ్స్ ఫ్రమ్ దెమ్. అదే వాట్ ఎక్స్ప్లెయిన్స్ ద సస్టెనెన్స్ అనేది నా It is only honestly, I think it's for us, I can say it's been love for cinema. I think Tat Garu's love for film translated to all of us a little bit. అంటే ఆయనకి అది ఆయన దాన్ని అసలు అంటే ఆయన గుడిగా చూసుకునేవారు. ఎవ్రీథింగ్, హిజ్ ఎంటైర్ డివోషన్ వాజ్ టు హిజ్ యాక్టింగ్. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, బట్ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ లవ్ ఫర్ సినిమా ఈస్ దేర్ విత్ అస్. సుప్రియ గారు, ఇప్పుడు మీరు యు ఆర్ వన్ ఆఫ్ ద కీ డెసిషన్ మేకర్స్ కదా అన్నపూర్ణాలు. ఇప్పుడు ఒక సినిమా గ్రీన్ లైట్ అవ్వాలంటే మీ ఒపీనియన్, మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా దాంట్లో, అట్లీస్ట్ ఫర్ డెకాయిట్. ఫర్ డెకాయిట్, yes అండి. యా, సో హౌ మచ్ ఫర్ యూ సినిమా అనేది మీకు ఆర్ట్ ఎంత, బిజినెస్ ఎంత? మీకు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్నపూర్ణ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీవన్ ఎల్స్, యాజ్ సమ్వన్ హూ హ్యాస్ ది అథారిటీ టు సమ్ ఎక్స్టెంట్ టు కాంట్రిబ్యూట్ టు ద కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ దట్ వీ గెట్. మీకు అన్ని ఫ్యాక్టర్స్ని మెజరింగ్ చేసుకుంటే బిజినెస్ ఎంత, ఆర్ట్ ఎంత? ది ఆర్ట్ వుడ్ బి 70, బిజినెస్ వుడ్ బి 30. ఓకే. ఆర్ట్ అంటే కథ, ఆ సినిమా. ఇప్పుడు ఒక కథ అనేది ఉంది. ఇప్పుడు దురంధర్ కానివ్వండి, లేకపోతే మార్వెల్ ఫిల్మ్స్ కానివ్వండి, ఏమన్నా కూడా ఫర్ మెనీ డెకేడ్స్ మనం బయట స్టోరీస్ని, తెలియని ఫేసెస్ వాళ్ళని అన్నీ మనం కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాం. సో ఆన్ అ వెరీ ప్రైమల్ లెవెల్ స్టోరీస్ ఆర్ యూనివర్సల్. ఐ మీన్ ఒక స్టోరీ కానీ యూనివర్సల్గా ఉంటే అది ఎక్కడికన్నా వెళ్ళి చేరుతుంది. బట్ స్టోరీ టెల్లింగ్ అనేది ఏదైతే ఉంటుందో, ద వే ఇట్ ఈస్ డిజైన్, ద వే ఇట్ ఈస్ ప్యాకేజ్డ్, దాట్ మ్యాటర్స్ అ లాట్ కదా. సో డెకాయిట్ అనే స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడే దీని ఫామ్ అనేది ఇలా ఉండాలి అని అనుకున్నారా? వేర్ డిడ్ దట్ కమ్ ఫ్రమ్? దట్ స్టోరీ అండ్ ద వే ఆ కథని నెరేట్ చేసేటప్పుడు, అది విన్నప్పుడు, ఈ స్టోరీ ఎన్వైరన్మెంట్ ఇలా ఉండాలి, దీని టేకింగ్ ఇలా ఉండాలి, దీని స్పీడ్ ఇలా ఉండాలి, దీని థ్రిల్ ఇలా ఉండాలి, దీని హార్ట్ అలా ఉండాలి అని అది కొంచెం ఎక్కడో ఆ కథే చెప్పేసిందండి మాకు. సో ఫ్రమ్ దేర్ ఇట్ వాజ్ అబౌట్ మేకింగ్ సమ్ డిసిజన్స్, బికాజ్ ఇది అంటే ఇందాక నేను అన్నానండి, ఆ కథకి దానికి సరిపడా యాక్టర్స్ వచ్చారు, దాని సరిపడా కాదు, దానికి కావాల్సిన యాక్టర్స్, అది అలా జరిగింది. Like that, I think the making also was somehow designed, was by the requirement of the story, and then by Seshan Shanil. Both of them, వాళ్ళిద్దరూ కలిసి ఈ కథ ఎలా అంటే ఈ స్క్రీన్ మీద, హౌ డస్ ఒక స్క్రీన్ మీద దీని థ్రిల్ ఎలా ఉండొచ్చు, బికాస్ అగైన్ ఇట్స్ లవ్ స్టోరీ, నువ్వు ఎందుకు ఓటీటీకి తీయలేదు అని అనొచ్చు, యునో, బట్ దిస్ ఇస్ బిగ్ స్క్రీన్ సినిమా. హౌ డూ యూ టెల్ అ స్టోరీ ఆఫ్ హార్ట్ for the big screen today? So adoka, we had to think about that. Okay, so how do you tell that for big screen? I don't know, it was just it was a decision instinctively to say, no, this will be right, this needs more. Like, can you give me some examples? So for example, you may have seen the rail track sequence. There was some bits you may have seen, there's a rail track, there's a train, there's a this. So it was like ఒక 2 కొండల మధ్యలోంచి ఒక ట్రైన్ వస్తుంది, that's an image, that's the image, yeah. But how do you make that visual come true in a film like this? So you can, ఆ ట్రైన్ 10 రకాలు ఉండొచ్చు, ఆ కొండలు 10 రకాలు ఉండొచ్చు, ఆ ఎన్వైరన్మెంట్ ఎక్కడ పిక్ చేసుకుంటాము. సో ఆ ఎన్వైరన్మెంట్ ఎక్కడ, ఈ కథ ఎక్కడ జరుగుతుంది, ఈ కథ ఒక ఆంధ్ర కర్ణాటక బార్డర్ల మధ్యన ఆ ఎన్వైరన్మెంట్లో జరగచ్చా, ఆ ల్యాండ్స్కేప్ లో జరగచ్చా, ఓకే కథ అక్కడ ప్లేస్ చేసుకుంటే ఇది ఇక్కడ జరగచ్చు కదా. ఈ కథ ఒక మేబీ ఒక చిన్న టౌన్ లో జరుగుతుంది, ఒక సిటీలో జరగట్లా, ఒక టౌన్ లో జరుగుతుంది. ఇలాంటి కొన్ని బ్యాక్ స్టెప్స్ వేసుకుని, ఈ అమ్మాయి చదువుకుందా, చదువుకుని ఉంటుంది, ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది, ఇలాగా we had to back step. So that formed the requirements of how it was going to look. So ఈ డెసిషన్స్ అన్నిటికీ మోటివేషన్ బిగ్ స్క్రీన్ సినిమా అందించాలనేదా?
స్పెక్టికల్ లవ్ స్టోరీ. స్పెక్టకల్ లవ్ స్టోరీ. యా, జస్ట్ టు గివ్ Okay. సంథింగ్. మీరు సినిమా బయటకు వచ్చేటప్పుడు ఇది స్పెక్టికల్ అని అనాల్సిన అవసరం లేదు. అయ్య బాబా ఫీల్ అయ్యాను అని అంటే చాలు. టు మీ బిగ్ ఫిల్మ్స్ ఆర్ దోస్ దట్ మేక్ యూ ఫీల్ ద మోస్ట్. ఏ సినిమాకైతే నేను ఎక్కువ దిస్ ఫీల్ ఫిల్మ్ అవుతానో ఇస్ వెరీ బిగ్ ఆన్ హార్ట్ అండి. ఇట్స్ వెరీ బిగ్ ఆన్ హార్ట్. అంటే మనసు అంటే ఇట్స్ 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 అ లవ్ స్టోరీ, ట్రూ ప్రేమ కథ. ఓకే, ఇందాక అన్నారు కదా లైక్ ఈ అమ్మాయి చదువుకుందా లేదా, లైక్ సెట్టింగ్ అనేది ఎక్కడ చేయగలుగుతాం, ఒక ఊర్లో చేయగలుగుతామా, ఒక టౌన్లో చేయగలుగుతామా. ఇప్పుడు ఐ వాస్ టాకింగ్ టు అ డైరెక్టర్, హీ సెడ్ హీ వాంటెడ్ అ హీరో ఊరికి వస్తున్నాడు అనేది షార్ట్. హీరో ఊరికి సిటీ నుంచి ఊరికి వస్తున్నాడు హాలిడేస్కో ఎక్కడికో. తను ఊరికి వస్తున్నాడు అనేది ఒక పెద్ద బస్సు పెట్టి, బస్సులో ఒక 40 మంది ప్యాసింజర్లను పెట్టి అలానూ కమ్యూనికేట్ చేయొచ్చు. లేకపోతే జస్ట్ ఒక షేర్ ఆటోలో, షేర్ ఆటో అంటే ఏంటి, బస్సు నుంచి ఇంకా తగ్గుతుంది, ఒక 5-6 పీపుల్ సరిపోతారు, అలానూ చెప్పచ్చు. లేకపోతే జస్ట్ తన ఫ్రెండ్తో బైక్ మీద వస్తున్నాడు, అలానూ చెప్పచ్చు. అక్కడ కమ్యూనికేట్ అయ్యే పాయింట్ అదే. బట్ ఎంత పడుతుంది లైక్ ఈ షార్ట్కి, వాట్ ఈస్ ద రిసోర్సెస్ దట్ ఐ వాంట్ అనేది దాంట్లో ఎంతో కొంత ప్రొడ్యూసర్ రోల్ ఉంటుంది కదా. ఎస్. సో హౌ డు యూ మేక్ దోస్ డెసిషన్స్? సో వాట్ డస్ ద స్టోరీ నీడ్? ఓకే, ఫర్ మీ అంటే నాకు కథకి ఏం అవసరం, ఈ కథకి ఏం అవసరం. లైక్ కెన్ యూ గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ వితౌట్ స్పాయిలింగ్ ఆబ్వియస్లీ, డెకాయిట్లో నుంచే. అంటే ఈ సినిమా లార్జ్ స్పాన్ ఫిల్మ్ అండి. ఇట్స్ లార్జ్ స్పాన్ ఫిల్మ్. ద స్పాన్ ఆఫ్ ఇట్ ఈస్ టైంలో స్పాన్ ఉంది. ఓకే, ఒక 15 ఏళ్ల క్రితం జరిగిన కథ, ఇప్పుడు జరుగుతున్న కథ. ఓకే, ఒక స్పాన్ ఉంది, లొకేషన్ స్పాన్ ఉంది. ఎవ్రీ డిసిజన్ ఇట్ స్టార్ట్స్ విత్ హూ ఆర్ యూ కాస్టింగ్. మీరు అన్న క్వశ్చన్కి బస్సులో రావచ్చు, ఆటోలో రావచ్చు, బైక్లో రావచ్చు. అలా అని చెప్పి యాక్టర్ 1, యాక్టర్ 2, యాక్టర్ 3 పెట్టుకోవచ్చు ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. సో ద క్వశ్చన్ కమ్స్ అప్ సేయింగ్, మన ఈ క్యారెక్టర్ ఇది వేస్తే ఆ క్యారెక్టర్ పండుతుందా? ఈ క్యారెక్టర్లో ఒక ప్రకాష్ రాజ్ గారు వస్తే, ఆయన చిన్నదే అయి ఉండొచ్చు, టైమ్గా చిన్నదే అయ్యండి, కానీ వస్తే దానికి ఇంపాక్ట్ పెరుగుతుందా? దోస్ ఆర్ ద డెసిషన్స్. సో ఐ థింక్ ఇట్స్ నాట్ అబౌట్, కొన్ని దగ్గరలో మీరు అన్నట్టు రిసోర్సెస్ కెన్ బి టైట్. సో యూ మేక్ ద డెసిషన్స్. కథకి ఏది కావాలి. ఇప్పుడు నాకు నేను ఎలాగైనా పట్టుకుని ప్రకాష్ రాజ్ గారిని తీసుకురావాలి, బికాజ్ ఆయన వస్తే చిన్న ఒక మెనెస్ వస్తుందేమో ఈ పాయింట్లో. కన్వేయింగ్ సంథింగ్ బికమ్స్ ఈజీ. ఇప్పుడు ఒక తెలియని ముఖం వస్తే నేను ఎస్టాబ్లిష్ చేయాలి, కానీ దాంట్లో కూడా ఒక అందం ఉంటుంది. తెలియని ముఖం వస్తే నో ఎక్స్పెక్టేషన్స్, నేను ఆ మనిషిని ఏ డైరెక్షన్ అన్నా తీసుకెళ్ళచ్చు. తెలిసిన మనిషి వస్తే మీరు అన్నట్టు ఆ గ్రావిటాస్ వస్తుంది. అబ్సల్యూట్లీ. సో నో, ద రీజన్ వై ఐ ఆస్క్డ్ యూ దిస్ ఇస్, డెసిషన్స్ అనేవి ఎంతవరకు స్టోరీ టెల్లింగ్కి మోటివేటెడ్గా ఉన్నాయి, ఎంతవరకు బడ్జెట్ కంట్రోల్కి? ఐ థింక్ 100% ఆఫ్ ద డెసిషన్స్ ఈ సినిమాకి, డెకాయిట్కి అయితే 100% ఆఫ్ ద డెసిషన్స్ ఆ స్టోరీ మోటివేటెడ్, స్టోరీ డ్రివెన్. ఓకే. అండ్ 2 లాంగ్వేజెస్లో తీద్దాం అనేది, అది ఇనిషియల్గానే లైక్ యూ ఫెల్ట్ ది స్టోరీ డిజర్వ్డ్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ గైస్ డిడ్ దాట్. బట్ తెలుగులోనే తీసి డబ్ చేసుంటే కూడా, సిన్స్ యూ బిలీవ్ ఇన్ ద స్టోరీ సో మచ్, అది ట్రాన్స్లేట్ అయి ఉండేది అంటే. కదా. కానీ ఇది హ్యూమన్ డ్రామా అయిపోయేసరికి ఇట్ ఈస్ మీరు నేను మాట్లాడుకుంటే, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే వేరేగా ఉంటుంది కదండి, తెలుగులో మాట్లాడుకుంటే వేరేగా ఉంటుంది. సో ఐ కాంట్ అఫోర్డ్ దట్ ఇన్ హ్యూమన్ డ్రామా. ఓకే. ఇప్పుడు యాక్షన్ సినిమా అనుకోండి, ఇట్ ఈస్ ప్యూర్లీ ప్లాట్ డ్రివెన్ అనుకోండి, ఎస్ యూ కెన్ కన్వే దట్. బట్ ఇది ఇట్స్ అబౌట్ ఫీలింగ్స్. కొప్పడుకోవాలి, తిట్టుకోవాలి, యునో ఐ హ్యావ్ టు మేక్ యూ ఫీల్ విత్ ద వే ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ. సో అది వచ్చేసరికి వీ ఫెల్ట్ దట్ ఇట్ రిక్వైర్డ్ టు బీ షార్ట్. తెలుగులో షూట్ చేసాం, ఇమీడియట్గా హిందీలో షూట్ చేసాం. ఓకే. ఓకే. అండ్ శేష్ చెప్పారు, ఇట్స్ లైక్ అ సర్జీ లియోనీ ఫిల్మ్ లాగా, ఎక్స్ట్రీమ్ క్లోజెస్, ఎక్స్ట్రీమ్ వైడ్స్ ఉండే సినిమా. సో క్లోజ్కి ఆబ్వియస్లీ పెట్టేస్తే అది ఇట్ విల్ డిజర్వ్ ది ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో ఇట్ మేక్స్, అండ్ ఐఎమ్ గ్లాడ్ బికాస్ మీకు తెలుసుగా ఇప్పుడు మనం ఏ ఎరాలో ఉన్నామంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే యు ఆర్ సడన్లీ సీయింగ్ సంబడి లైక్ రజనీకాంత్ టాక్ ఇన్ ప్యూర్ తెలుగు, అండ్ దెన్ యూ విల్ రియలైజ్ ఇట్స్ ఏ ట్రాన్స్లేటెడ్. అండ్ యాక్చువల్లీ డిఫరెన్స్ అనేది కూడా పెద్దగా తెలియట్లేదు, అంత అక్యురేట్గా. అంటే మీరు ఫోన్ మీద కూర్చుని ఉన్నారండి, నేను మీరు కదా, ఫోన్ మీద కూర్చుని ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్.
ఒక సినిమా థియేటర్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు సినిమా థియేటర్లోకి తీసుకురావటం, ఒక 500 మంది 300 మంది మధ్యన కూర్చుని ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ సంథింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రైట్. సో ఆ ఎక్స్పీరియన్స్ని మనం క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక కథని మీరు ఫీల్ అవ్వాలి. నేను ఏదో గొప్పగా తీసానని నేను అనుకోవచ్చు, కానీ అది మీరు ఫీల్ అవ్వాలి. దట్ మీన్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఫీల్, విచ్ ఈస్ ఇట్స్ అలాంటి ట్రాన్సాక్షన్ చాలా స్పెషల్ అండి. అది ఐ థింక్ అందుకే మీకు హీరోలు మిగిలిపోతారు, డైరెక్టర్లు మిగిలిపోతారు, మీరు చిన్నప్పుడు చూసిన ఒక డాన్స్ మూవ్మెంట్ మిగిలిపోతుంది, ఒక ఫైట్ మిగిలిపోతుంది, ఒక డైలాగో ఒక జోకో, అండ్ తర్వాత మీరు నడిచే విధానంలోనో మీ హెయిర్ కట్లోనో సంథింగ్. వీ ఆల్వేస్ హ్యావ్ దట్. సినిమా ఈజ్ మనకి ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకండి, మనకి సినిమా ఇస్ సో ఆల్ కన్స్యూమింగ్ ప్రివైడింగ్ అనమాట. మనకి తెలియకుండా ఊత పదం వచ్చేస్తుంది. కల్చర్ అది కల్చర్. It is become our culture. It is our pop culture. It is our culture day in, day out. Yeah. అంటే the reason I mentioned that AI thing is because టెక్నాలజీ అంతా ఎవాల్వ్ అయిపోయి అంత అడ్వాన్స్ అయిపోతున్నప్పటికీ ఇట్ కెనాట్ రీప్లేస్ ఎ రియల్ క్లోజ్అప్ ఆఫ్ అ గై యాక్చువల్లీ స్పీకింగ్ ద లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చుని దాని మీద డిబేట్ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో, ఎందుకంటే రేపు ఏదైనా ఒక పెద్ద టూల్ వచ్చేసి మనం అందరం మాయమైపోతాం, నాకు తెలియదు. మేబీ పాసిబుల్. హ్యూమన్, మీరు అన్నట్టు హ్యూమన్ డ్రామా కెనాట్ బి రీప్లేస్డ్ కదా. I will not make that a statement, but I will say to make a person feel. Anything can make me. ఇప్పుడు మిమ్మల్ని ఒక మీలో ఒక కదలిక రావాలి, మీరు కూర్చుని చూసినప్పుడు మీకు నచ్చాలి, నచ్చకపోవాలి, సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్, రైట్? దట్ వాట్ విల్ మేక్ యూ ఫీల్ కెన్ బి మెనీ థింగ్స్. సో ఇఫ్ AI కెన్ మేక్ యూ ఫీల్, ఇట్స్ వ్యాలిడ్ అని అనుకుంటారా మీరు? Yeah, I would think so. Anything, ఏమండి, ఎండ్ ఆఫ్ ద డే ఒక థియేటర్లో ఒక 200 మంది కూర్చుని ఒకే ఒక్క విజువల్ చూస్తూ, ఆ విజువల్ అందరూ ఒకేసారి దాని గురించి ఒక ఏడవాలి అని అనుకుంటే, నిజంగా బాధ వచ్చింది అనుకోండి అందరికి, వాట్ ఈస్ మోర్ సాటిస్ఫైయింగ్? See here we are in an era of algorithms. మీరు చూడాల్సిందే మీకు వస్తుంది. We are being trained by algorithms. మనం algorithms ని ట్రైన్ చేయడం కాదు, ఆల్గరిథమ్స్ అండ్ డేటా సెంటర్స్ ఆర్ ప్లేయింగ్ విత్ అస్. ఇది ఫీలింగ్ అనే ఒక మాట అన్నారు కదా, మ్యాంక్ మూవీ ఉంటుంది డేవిడ్ ఫించర్ది. దాంట్లో చూడలేదండి, ప్లీజ్ ఇఫ్ యు గెట్ టైం చూడండి, చాలా బాగుంటుంది. దాంట్లో MGM స్టూడియోస్ హెడ్ ఉన్నారు కదా, మేయర్, ఆయన పక్కన ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఎవరికో చెప్తారు, వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫీలింగ్స్. సినిమా అనేది ఎటువంటి బిజినెస్ అంటే, డబ్బులు పెట్టి కొంటున్న కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాడికి నువ్వు ఒక ఫీలింగ్ తప్ప ఏమీ ఇవ్వట్లేదు, అండ్ యూ స్టిల్ ఓన్ ద ప్రోడక్ట్. నువ్వు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి నువ్వే ఓనర్వి. అతను డబ్బులు పెట్టినా ద ప్రోడక్ట్ అతనికి వెళ్ళట్లా, ఆల్ ఈజ్ గెట్టింగ్ ఈజ్ అ ఫీలింగ్ అని చెప్పి. అది నేను ఐ వోంట్ సే దట్ అండి. అంటే కథలు చెప్పుకోవటం విలువ, అది ఇట్ ఈస్ బిఫోర్ అస్. సో అది మనం ఒక చెట్టు చుట్టూ కూర్చొని చెప్పుకున్నామా, లేకపోతే పడుకునేటప్పుడు అమ్మ చెప్పిందా, లేకపోతే స్కూల్లో ఎవరో కథ చెప్పారా, టీవీలో ఏదో జరిగిందని అక్కడ జరిగిందని ఎవరో న్యూస్ యాంకర్ చెప్పాడా, దూరదర్శన్లో వచ్చేటప్పుడు, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక కథే. ఇప్పుడు అంత అనలైజ్ చేసేసి చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో నాకు తెలియదు ఒక కథ చెప్పటం అనేది. బికాజ్ ఇప్పుడు మనం ఉన్న టైంలో అనాలిసిస్ చాలా ఎక్కువ, అనాలిసిస్ పెరాలిసిస్ ఇవన్నీ కూడా, యూనో ఇట్స్ సో మచ్ ఆఫ్ దాట్. మీకు అది నచ్చిందా? ఒక సినిమా చూస్తున్నప్పుడు మీకు నచ్చిందా? ఒక మంచి ఫీలింగ్ వచ్చిందా? ఒక నవ్వు వచ్చిందా? వాట్ ఎవర్ ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. కానీ అంత సింపుల్ది ఒక మనిషిలో టు గెట్ దెమ్ టు మూవ్ అండ్ ఫీల్ దాట్, ఇట్స్ అసలు దానికి, ఇఫ్ ఐ కెన్ మేక్ యూ ఫీల్ something when you watch Decoy, then I've been successful. No, but ఇది యాజ్ ఎ కన్స్యూమర్గా వాట్ ఐమ్ ఫీలింగ్ అనేది. బట్ మీరు డెసిషన్ మేకర్ కదా, డెసిషన్ మేకింగ్ కూడా మీరు ఇన్స్టింక్టేనా? అది కూడా డెసిషన్ మేకింగ్ ఆల్సో ఇన్ ఫిల్మ్. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, చీర కొనుక్కున్నారు, ఎందుకు ఆ చీర ఎత్తారు? నచ్చి ఉంటుంది అంతే కదా. పక్కది ఎందుకు తీసుకోవాలా? మీ చేయి దీని మీద కిందకి వెళ్ళింది. ఇట్స్ జస్ట్ దాట్. No, but is it the same when lot of money is involved and the work and the timelines are very expansive కదా? ఇప్పుడు సినిమా తీయటానికి వచ్చాము,
ఈ కథ ఉంది, ఈ కథ ఉంది, లేకపోతే సినిమా తీయాలి, నచ్చిన కథే తీయాలి. ఆబ్వియస్లీ. సో అది దానికి ఎంత టైం పడుతుంది, అది దెన్ మీకు రిసోర్సెస్ ఉన్నాయా లేవా, లేకపోతే ఇంకెవరైనా పార్ట్నర్ని తెచ్చుకోవాలా, లేకపోతే సంథింగ్ ఎల్స్ అవన్నీ దోస్ ఆర్ ఆల్ ద మెకానిక్స్. దట్స్ నాట్ ద హార్ట్, దట్స్ ద మెకానిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఓకే. హార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ ద స్టోరీ. ఈ ఇంటరాక్షన్ నుంచి నాకు మీ గురించి ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. యూ కీప్ థింగ్స్ సింపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్లికేటింగ్. లేదండి, మై హెడ్ ఇస్ వెరీ కాంప్లెక్స్. ఓకే. బట్ సింప్లిసిటీ వాల్యూ తెలుసు కాబట్టి కాంప్లెక్స్ హెడ్కి ఇది ఇంత తేలిక. ఓకే. ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా ఒక సొల్యూషన్. దిస్ హెస్ కమ్ టు మీ ఫ్రమ్ తాతగారు అండి. ఓకే. వాట్ హీ టోల్డ్ మీ, నేను వెరీ కాంప్లెక్స్ హెడ్. అయ్యో ఇది జరిగిపోద్దేమో, అది జరిగిపోద్దేమో, ఇది యూనో వాట్ ఇఫ్ అనేది ఒక చిన్న సర్కిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగారు. తాత ఇది 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 అంటే, ఎందుకమ్మా అంత ఆలోచిస్తావు, నచ్చిందా నచ్చలేదా? ఓకే. అంతేనమ్మా, కథ నచ్చిందా నచ్చలేదా, మనిషి నచ్చాడా నచ్చలేదా, అంతే. That is so the value of that I was able to understand. I mean, that day when I heard it, it just passed off. But every time I have been in a dilemma, I just ask myself, did I like it or didn't I like it? Nachinda nachleda. నచ్చలేదంటే యూ నో విచ్ డైరెక్షన్ టు గో, నచ్చిందంటే ఓకే చూద్దాం ఎలా తీసుకెళ్ళచ్చు ముందుకి. అంటే కాంప్లికేషన్ అంటే ఎలా ఉంటుంది అని తెలుసు కాబట్టే సింప్లిసిటీ అనే దానికి మీ వాల్యూ ఇవ్వగలుగుతున్నారు. చాలా అండి, చాలా. రెండు కోఎగ్జిస్టే అవుతాయి. కాంప్లికేషన్ లేకపోతే సింప్లిసిటీ వాల్యూ మీకు తెలియదుగా. సో ఇట్స్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్. ఆర్ యూ సమ్వన్ లైక్ హూ స్పెండ్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఏంటిది, ఇప్పుడు డెకాయిట్ అనే ఒక కథ మీ దగ్గరకు వచ్చింది, దీన్ని కథగా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఒక ఫామ్లో ఉంటుంది, దానికి ఇట్స్ ఇన్ అ వెరీ ఇన్నసెంట్ ఫామ్. ఇట్ వాస్ అన్ ఐడియా. యా. సో యూ సీ దట్ బీయింగ్ టర్న్డ్ ఇంటూ అ ఫిల్మ్. ఆ ప్రాసెస్ మొత్తం చూసి మా దగ్గరకు వచ్చేటప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఫైనల్ ప్రోడక్ట్ అది ఎలా ల్యాండ్ అవ్వబోతుంది. డెకాయిట్ ని నాకు తెలుసు 3 years ముందు వినుంటారు, 2-3 years. లేదండి, లేదు కాదా? No, but it was announced. The idea was there. The script of how it became from an idea to a script. That must have been like 3 years ago, right? But 2 to 3 years. From idea నుంచి ఫైనల్ ఫిల్మ్ ఆ ఫామ్ కి రావడానికి 2 to 3 years పట్టుంటది కదా. అప్పుడే మీరు ఫైనల్ ప్రోడక్ట్ ని, ఆ ల్యాండింగ్ ని, దాన్ని ఎన్విజన్ చేయగలుగుతారా యాజ్ అ ప్రొడ్యూసర్? That is the people. That's where the people come in. Shanil is there. Director Shanil and Sesh. వాళ్ళిద్దరూ కలిసి ఈ కథను రాశారు, కలిసి కథ రాశారు. కలిసి కథ రాసినప్పుడు ఆ కథ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనకి ఒక 10 రోజులకు 15 రోజులకి మనకి ఒక వస్తుంది. ఇలా అనుకుంటున్నాం, ఈ క్యారెక్టర్ అలా అనుకుంటున్నాం, దాని రూపురేఖలు మనకు తెలిసిపోతాయి. కథ రూపురేఖలు తెలిస్తే ఒకవైపు, తర్వాత పీపుల్, హూ ఆర్ ద పీపుల్ డూయింగ్ ఇట్. సో వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ డిఫరెంట్ ప్రాసెస్. సో ఈ రెండు అర్థం చేసుకోగలిగితే, లేకపోతే ఈ రెండు అర్థం ఫుల్గా అర్థం కాదు కానీ ఈ రెండిటి మీద ఒక గేజ్ పెట్టుకుంటే మనకి ఇది ఇలాంటి సినిమా కథ మనం చూస్తున్నాము, ఇలాంటి సినిమా కథ ఓకే, ఇప్పుడు దీన్ని ఈ లొకేషన్లో అని చెప్పారు, ఈ లొకేషన్ ఇలా ఉండాలి కదా అని మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ అది తీసినాక అది ఇంకా కొంచెం సర్ప్రైజింగ్ అంటే అని వచ్చింది అనుకోండి, ఇంకా దానికన్నా సాటిస్ఫైయింగ్ ఏముంటుంది. సో ఇప్పుడు మేబీ షనీల్కి ఒక విజన్ ఉండొచ్చు, శేష్కి ఒక విజన్ ఉండొచ్చు, ప్రాక్టికల్గా ఒకటి తీసి ఉండొచ్చు. అండ్ అది చూసి నేను ఇమాజిన్ చేసుకుంది నన్ను సర్ప్రైజ్ చేసింది అని అంటే దెన్ that's the excitement. I like how happy and excited you sound while talking about I am. I can see the difference. మన జనరిక్ గా ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు, అండ్ డెకాయిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ సీ దట్ ఎనర్జీ గోయింగ్. ఇంకోట్లేండి, దీంట్లో I've been involved as a hands-on producer. So and also I feel very invested in it. But it's not the first, right? It's not the first, but I felt this feeling before a few times. Okay. I felt it before. I felt it when we were making Satyam. I felt it when we were making Manam. Wow. That's a gun that it's fell. Okay. Yeah.
కీప్ ఇట్, కట్ చేయకండి దయచేసి, పర్లేదు చేసేద్దాం ఏం కాదు. చేసే కంటిన్యూ. యా No, ఏమండి వన్స్ I think what happens is process may keeps you happy. ప్రాసెస్ జరిగినప్పుడు సినిమా తీయటం ఇస్ టఫ్, ఇట్స్ టఫ్ వర్క్. ఆ టఫ్ వర్క్లో కూడా మీకు మీ కథ, మీ సినిమా కనపడుతూ ఉంది అని అంటే దట్స్ ద హోప్, దట్స్ వాట్ కీప్స్ యూ గోయింగ్. సో ఐ థింక్ ఐ ఫెల్ట్ దట్ త్రూ ద ప్రాసెస్. I'm extremely excited about the story we are going to tell. ఓకే. No, I like the fact that you are story అని చెప్పడం. దట్స్ యాక్చువల్లీ నాకైతే పర్సనల్లీ కథే క్యూరియాసిటీ హీరో అండి పెంచుతుంది. ఆల్వేస్ సినిమాకి. దాని తర్వాత ఈ సినిమాలో 2 హీరోలు ఉన్నారు, మృణాల్ అండ్ శేష్. దే ఆర్ 2 heroes in the film. అండ్ ఇట్స్ దాని చుట్టూ ఒక అనురాగ్ కశ్యప్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, జైన్ మరీ ఖాన్, కామాక్షి భాస్కర్లా, వీళ్ళందరూ యూనో it's a very, I think we've created a nice world. 149 days అని చెప్పారా మీకు? శేష్ గారు చెప్పేశారా? ఎప్పుడో చెప్పేశారు, ఇప్పుడు కాదు, ప్రెస్ మీట్ 2 months బ్యాకే చెప్పేశారు. లేదు, 2 సినిమాలు తీయటానికి గుడ్ నంబర్ ఓన్లీ. నో, I think it's I think so. It was a lot of hard work. సో డెకాయిట్ ప్రకారంగా చూసుకుంటే వాట్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? It's had its challenges, but largely they have been creative challenges. Lots of creative challenges that we had to find ఒక సొల్యూషన్ ఎలాగా, ఇది చేయాలంటే ఎలాగా, ఇలా చెప్పాలంటే ఎలాగా, ఇక్కడ ఓకే ఇది 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 ఇలా చెప్తే బాగోదేమో, ఎలా చెప్పాలి. సో క్రియేటివ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో నాట్ లాజిస్టికల్ అంటే సినిమా మేకింగ్, ఎనీ ఫిల్మ్ హ్యాస్ లాజిస్టికల్ ఛాలెంజ్. ఎంత చిన్న సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా అయినా లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉండకుండా అయితే ఉండవు. యూర్ ట్రయింగ్ టు మేక్ అన్రియల్ రియల్. You're trying to make what is not there exist. That's challenging. సో ఇది హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా, దిస్ మస్ట్ బి ఒక లెర్నింగ్ ప్రాసెస్ కదా మీకు కూడా. సో వాట్ ఆర్ థింగ్స్ దట్ యు ఆర్ లెర్నింగ్ వెన్ యు ఆర్ పిచింగ్ అ ఫిల్మ్ ఇన్ హిందీ? అంటే అదొక అంటే we're talking about హిందీ అని అంటే we're talking about vast. సో సినిమాని ఎలా ఎంత దూరం తీసుకెళ్ళచ్చు, ఐ థింక్ దట్స్ బిన్ అవర్ ఛాలెంజ్. ఎలా తీసుకెళ్ళాలి, ఎంత దూరం తీసుకెళ్ళచ్చు. See, because attention, how do we keep attention? How do we keep you reminded that we are releasing on April 10th? That's, because we want the maximum number of people to watch this film. So like any producer would want. సో అదే ఎలా చేస్తున్నారని ఇప్పుడు అన్నట్టు తెలుగు స్టేట్స్ అంటే ఓకే 2 states, and obviously we are a film loving culture. All of us, we look forward to ప్రతి ఫ్రైడే ఏ సినిమా వస్తుంది అని. Music is one universal thing. Music, and Rubaru has really caught on. It's caught on and it's a very beautiful song. So it might be a slow song, but it's slow poison. So releasing that, pushing that, making enough number of people hear it. Then the teaser and the trailer, of course, actually the content. అది కంటెంట్ అంటే అక్కడ మీరు చూపించేదే కదా, మేము ఎంతైనా మాట్లాడచ్చండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు చూసి నా బాగుందా చూద్దాం వెళ్దాం అని అనుకుంటే అయిపోయింది కదా. ట్రైలర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ట్రైలర్ కానీ క్లిక్ అయితే ఇట్స్ లైక్ ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్. యూ కెన్ అగ్రీ ఆర్ డిసగ్రీ ఆర్ ప్లీజ్ షేర్ యువర్ 2 cents. ఈ మధ్య బీఇట్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, బీఇట్ ప్రీ రిలీజ్ హైప్, ఆల్ ఆఫ్ దాట్ ఈజ్ అ వెరీ చిన్న ఫ్యాక్టర్ అనిపిస్తుంది. జనాలు, ఆడియన్స్, బికాజ్ ఇంక్లూడింగ్ మీ, జనాలు అంటే ఎవరో వేరే కదా, ఇంక్లూడింగ్ మీ, ఒక టీజర్ ఆర్ ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఓకే ఐమ్ గోనా వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్ అనే ఒక ఫీలింగ్ కలిగేస్తుంది కొన్ని సినిమాలకి. అంటే మీకు ఒక సినిమా మీద అలా కలగచ్చు, నాకు ఇంకొక సినిమా మీద అలా కలగచ్చు. అండ్ రైట్. సో ఇప్పుడు ఏంటంటే నాకు మాక్సిమం నంబర్ ఆఫ్ ఐబాల్స్ పడటానికి నేను ఇంత అటెన్షన్ తీసుకురావాలి. 100 మందికి చూపిస్తే మేబీ ఈ 50 మందికి చూడాలి అని డిసైడ్ అయిపోతారు. నా అటెంప్ట్ ఏంటి, 100 మంది చూడాలి, చూసిన 100 మంది థియేటర్లోకి రావాలి. దట్ ఈస్ అవర్ అటెంప్ట్. రైట్. సో రీసెంట్లీ ఐ ఇంటర్వ్యూడ్ అంటే మోకాప్ ఫెసిలిటీ. I got to visit that. Fascinating actually. And we did a video story which should come out in a couple of days. చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. అండ్ నేను సీగిరావు గారిని ఒక క్వశ్చన్ అడిగా, అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నా. ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ టెక్నాలజీ, బ్యూటిఫుల్
పర్టికులర్ రిజల్ట్స్ని జనరేట్ అవును. చేస్తుంది. లైక్ అవును. ప్రాక్టికల్గా చూపించారు మాకు, చాలా అసలు వావ్ అనిపించింది. బట్ ఇట్స్ అ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎఫర్ట్. ఆబ్వియస్లీ ఏఐ అనేది ఒకటి వచ్చినప్పుడు ఇంత కష్టపడి ఇంత ఇష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం టెక్నాలజీ అనేది. ఏఐ అనేది ఫ్యూచర్లో దాని సస్టెనెన్స్కి ఒక థ్రెట్ అవుతుంది అనే ఆ థాట్ ఉండిందా, ఆలోచించారా ఫ్యూచర్ గురించి అని? అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అంటే ఏమైపోద్దో ఏమంటే ఇప్పుడేం చేయలేము. ఇప్పుడు చేయాలి అని అంటే ఇప్పుడు ఏంటి, బిహైండ్ ఎనీ టెక్నాలజీ మనిషి. ఏ మనిషి ఈ టెక్నాలజీని వాడుకోవటానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళ ఐడియాస్. మీరు కోతి చేతిలో కొబ్బరికాయ పెట్టినట్టేనండి. యూనో అది ఎలా వాడుకుంటారు అనేది ఇట్ ఈస్ ద క్రియేటివ్ మైండ్. And that trust somewhere I think we have, that the creative mind who, whether they're going to make a film on AI, whether they're going to make a film or a sequence in mocap, whether they're going to use none and go back to negative, which are, all of this is happening at the same time. Yeah, all three are happening. All three are happening Yeah, at the Nolan same shoots time. on film. Yes, yes, exactly. That's the reason Yeah. I said it. Yeah. So all three are happening at the same time. This is the creative mind. The creative mind that watches the film and that is creating the film makes the decision. It's a transaction. Will I go and watch Nolan's film that is made on negative with no VFX? Yes, I will. Will I go and watch an Avatar, which is everything imagined and then, you know, just CGI, all computer new generated. Yeah. all possible new Yeah, technology yeah. brought in at that time. Yes. Yeah. Okay. So I don't think it's the technology is a tool to that creative mind. Again, this is coming from an audience POV, which I am absolutely loving it, because you are answering all the questions like an audience and not as a producer. నేను అడిగే ప్రతిదాన్ని ఒక ఆడియన్స్గా మీరు ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నారు అలా చెప్తున్నారు తప్ప ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు. నేను ప్రొడ్యూసర్గా అడుగుదాం అనుకుంటున్నాను. వెన్ దెర్ ఈస్ అన్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్. Even the same Isn't thing that a- applies. Okay. సేమ్ థింగ్ అప్లైస్. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి చీర ఎలా తీసుకుంటున్నాను, ఈ చీర క్వాలిటీ వాల్యూ ఎంత, దీని మెటీరియల్ ఎంత, ఇది నాకు 10 ఏళ్ళు పనికి వస్తా లేకపోతే ఒక సీజన్కి ఈ సమ్మర్కి వాడేసి పక్కన పడేద్దాం అనుకుంటున్నానా? I'm just saying that, I'm just giving you, it's the same analysis. We have different words for these things, but it's the same analysis. I love that you are keeping the film lover inside you. I genuinely believe that all ఇక్కడ ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మనిషి సినిమా మీద ప్రేమతోనే వస్తారండి. అది సినిమా మీద ప్రేమతోనే వస్తారు. ఎక్కడో మేబీ దే మే లూజ్ దే వే, మేబీ లక్ కలిసి రాకపోవచ్చు, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ లవ్ ఫర్ సినిమా ఇస్ లైక్ మనం అంటాం కదా, లవ్ ఫర్ ఫుడ్, లవ్ ఫర్ సినిమా, ఇట్స్ జస్ట్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. సో when I go, నాకు maybe once in 2 weeks or maximum once in a month థియేటర్కి వెళ్తా సినిమా వస్తే చూద్దామని. అంటే ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ టైం. ఒక థియేటర్కి వెళ్ళి ఒక పాప్కార్న్ కొనుక్కుని వెళ్ళి కూర్చుని యునో జస్ట్ వాచింగ్ అ ఫిల్మ్ ఇన్ దట్ బ్లాక్ డార్క్ థింగ్, సంబడి ఎల్స్ ఇస్ టెలింగ్ యూ సంథింగ్. ఎవరో వాళ్ళ ఆలోచించిన కథని మనకు చూపిస్తున్నారంటే ఇట్స్ మ్యాజిక్. It gets me very excited. Absolutely. And the only thing that makes me happy in filmmaking is watching the film. Watching. Let's say, okay, this is a hypothetical question. You could do only one thing for the rest of your life. Either making films or watching films. What would Supriya Yarlagadda pick? Making. Making. Because I think watching, I think to see something come alive. ఒక ఐడియా నుంచి ఒక సినిమా వరకు, ఇట్స్ దట్ జర్నీ ఇస్ క్వైట్ ఎగ్జిలరేటింగ్, ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్. మనం ఏదో అనుకుంటాం, ఇప్పుడు మీరు అనుకుని ఉండొచ్చు ఇది సినిమా తీస్తే బాగుంటుందిరా అని. అది నిజంగా సినిమా తీసినప్పుడు, అది మీరు చూసుకున్నప్పుడు దాంట్లో వచ్చే ఒక చిన్న
it's really something which is very ఓన్లీ natural. క్రియేటర్స్ కెన్ అండర్స్టాండ్. I don't think it's creators. మన అందరిలో క్రియేటర్ ఉంటారండి. అంటే నా క్రియేషన్ ని నేను ఇప్పుడు మీరు ఇక్కడ work చేసి కూర్చుని యు ఆర్ మేకింగ్ చూపించుకోవడము. సంథింగ్. Hmm. ఇప్పుడు ఇక్కడ మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఓ ఇంటర్వ్యూ అని అంటారు, Hmm. బట్ రియలీ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ సంబడీ. నో, వాళ్ళకి ఆ 2 నిమిషాలు చూసారనుకోండి, యు క్రియేటెడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. ఇంకొక 2 నిమిషాలు ఎక్స్టెండ్ చేసి చూసారనుకోండి, దే వర్ ఇంట్రెస్టెడ్. యా అదే చెప్తున్నా, అది చాలా హ్యాపీనెస్ ఉంటది అనే చెప్తున్నా. ఆ హ్యాపీనెస్ ఒకసారి ఆ హ్యాపీనెస్ మనం ఉంచుకోవాలండి. ఇప్పుడు ఏంట్రా థియేటర్కి వచ్చి సినిమాలు చూడట్లేదురా జనాలు అని అంటారు, ఫుట్ ఫాల్స్ పడిపోయినాయి అంటారు, సినిమాలు ఆడట్లేదు అంటారు, ఇంకేదో అది ఎప్పుడు ఉన్నదే. చిన్నప్పటి నుంచి వింటున్నా. అంటే అది ఎప్పుడు సినిమాలకి, ఇప్పుడు నేను కొన్నిసార్లు ఇంటికి వెళ్ళిపోయి గాబరా పడిపోయి, అయ్యో నాన్న ఇది అది ఇది ఇది అంటే జీరోలు మారినాయి అంతే, అప్పుడు కూడా ఇలానే ఉండేది అని అంటారు. అసలు చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, చిన్న సినిమాలు కష్టపడుతున్నాయని నేను చిన్నప్పటి నుంచి TV9 వీటిలో డిబేట్ జరగడం అప్పటి నుంచి చూస్తున్నా. సేమ్ డిబేట్ చేసే వాళ్ళందరూ మీరు సినిమా తీయండి, మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు చాలా మంది వయసు ఏంట్రా ఎందుకురా ఈ సినిమా తీసాడు అని అంటారు. అతను ఏదైనా డబ్బులు పోగొట్టుకోవడానికి తీసాడా? లేదు కదా, అది ఒక ఐడియా, మంచి ఐడియా అని అనుకున్నాడు, తీయగలిగాడు. అది జనం వచ్చారంటే మంచిది, రాలేదు అంటే ఇట్స్ అన్ఫార్చునేట్. బట్ ఆ గ్యాంబుల్ తెలిసే కదా మేము సినిమా తీస్తాం. I see that empathy in you as a producer. Nobody comes here. It takes guts అండి, it takes guts, but it's also a gamble. It's both. Gamble requires guts కదా. అంటే కొంచెం అంటే మరి గ్యాంబ్లింగ్ చేసేవాడు పిచ్చోడని అనొచ్చు, బట్ బట్ మీరు స్టోరీస్ వింటుంటారు కదా, మీరు వింటుంటారా? నేరేషన్స్ తీసుకుంటారా? యు ప్రిఫర్ నేరేషన్స్ ఆర్ స్క్రిప్ట్? నరేషన్స్ ఫస్ట్. ఎన్ని వింటుంటారు రఫ్ గా? ఒక వారానికి ఒక్కటండి మాక్సిమం. చాలా చాలా ఎగ్జాస్టింగ్ ప్రాసెస్ అది. వై? బికాజ్ కొన్నిసార్లు మనకి స్క్రిప్ట్ నచ్చకపోవచ్చు, మనిషి చెప్పే ట్రీట్మెంట్ నచ్చచ్చు, కొన్నిసార్లు ట్రీట్మెంట్ చాలా బాగుండొచ్చు, మూల కథ నచ్చకపోవచ్చు. ఇప్పుడు పాపం చెప్పే మనిషికి ఏంటంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, ఒక ప్రొడ్యూసర్ దొరుకుతాడేమో అని ఒక ఆపర్చునిటీ, వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది, ఇవన్నీ తీసుకుని వచ్చి ఒకే ఛాన్స్ ఉంటుంది. సో హౌ డూ యూ బ్యాలెన్స్ దాట్? హౌ డూ యూ సిట్ thinking that okay I'm going, and I can't say that we are always patient. So he's like god laga చూస్తుంటారు కదా మిమ్మల్ని. అంటే వాళ్ళకి ఆపర్చునిటీ కదండి, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో పని చేసి కథ చేసుకుని వచ్చి ఉంటారు. సో ఇట్ ఈస్ ఎగ్జాస్టింగ్. అండ్ పాపం వాళ్ళకి సడన్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టి వినేసేయమంటారు, మనం వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఏం జరుగుతూ ఉంటుందో మనకు తెలియదు కదా. అండ్ ఒక్కసారి ఒక కథ గొప్పగా చెప్తారండి, అదే కథ కొన్నిసార్లు ల్యాండ్ అవ్వదు. ఆ మూడు, టైమింగ్, పొద్దున కాఫీ, మెనీ థింగ్స్. అక్కడికి దారిలో వచ్చేటప్పుడు మేబీ వాళ్ళకి పెట్రోల్ అయిపోయిందేమో, లేకపోతే చిన్న యాక్సిడెంట్ జరిగిందేమో, వీ డోంట్ నో. నేను బ్యాడ్ మూడ్ లో వచ్చి కూర్చున్నానేమో. అదే నాకు ఎన్ని సో సో మనం అంత దాన్ని ఇటా చేసేసి చూడటం కన్నా సినిమాకి వెళ్ళామా, నచ్చిందా, నచ్చితే గ్రేట్. No, but what's the problem with the scripts? మీరు వినే There's no problem with any script. There's no problem with any script. అంటే నేను అడిగేది రైటింగ్ లెవెల్లో మీకు ఒక ఐడియా వస్తుంటుంది, వాట్స్ ద కైండ్ ఆఫ్ రైటింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ అని. And you are someone who listens to a lot of and it's only your experience and your taste again. Okay. ఇప్పుడు నాకు నచ్చిన కథ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన కథ నాకు నచ్చకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు మీరు చెట్టు కింద కూర్చుని ఎవరో వచ్చి ఒక గొప్ప కథ చెప్పారు మీకు, వాట్ ఇఫ్ దట్ వాస్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్? And you are not in the mood, or I was not in the mood too. And you don't know. It's not దాంట్లో ఏదో పెద్ద తెలియకపోవటం ఉండదండి. అది did it make me feel, నేను విన్నప్పుడు నాకు did I feel something? అనలైజ్ చేయరా మీరు? మళ్ళీ చేయాలి, అది కొంచెం ఉంటుంది. నాకు మీ ఆన్సర్లు చాలా వాట్ యు కాల్ సర్ప్రైజింగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అన్నమాట. లైక్ ఒక ఆన్సర్ ఒకలాగా వస్తుంది, దాన్ని బట్టి నెక్స్ట్ కి ఓకే ఈమె థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుందేమో అనుకుంటే నేను నెక్స్ట్ మళ్ళీ అది సర్ప్రైజింగ్ ఉన్నాయి ఆన్సర్స్ చాలా. అందుకని అంటే నాకు సింపుల్ అండి, నాకు నిజంగా కథ నాకు అంటే ఆ టైంలో కూర్చుని విన్నప్పుడు మనకు నచ్చిందా, సంథింగ్ ఇస్ ఇట్ నైస్, చెప్పే మనిషి డెలిజెన్స్ తో చెప్పారా, వాళ్ళ ట్రీట్మెంట్ బాగుందా,
బాగుందా అంటే నాకు వాళ్ళ అసలు మీద నేను అడగను కదా, వాళ్ళ తప్పకుండా. జడ్జ్మెంట్ కాదు, నాకు నచ్చిందా, రైట్ పాపం అది బాగానే ఉండుండొచ్చు ఆయనకి, నాకు నచ్చిందా. దీస్ ఆర్ ఆల్ ఇట్స్ ట్రాన్సాక్షన్, యూనో, ఇట్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటాం కదా. మీరు ఎవరినో ఎప్పుడో ఎక్కడో వెళ్ళి చూసారు, ఫ్లైట్లో ఎక్కారు, ఫ్లైట్ పక్కన కూర్చున్న మనిషికి మీకు ఒక ఫెంటాస్టిక్ కాన్వర్జేషన్ అయింది. ఇంకో మనిషితో నెక్స్ట్ ఫ్లైట్లో మీరు వెళ్ళి కూర్చుంటే ఇటు కూర్చున్నారు. వై? యూ డోంట్ నో. దీస్ ఆర్ ఆల్ ఎక్కువ అనలైజ్ చేయకూడదు. మనకి ఏంటంటే అలవాటు అయిపోయిందండి ప్రతిదాన్ని చించి చించి చించి. ఓకే. సో బ్రాడ్గా దే హ్యాస్ టు బీ వన్ విజన్, బ్రాడ్. మైక్రోస్ వర్క్ ఎట్ దెమ్ diligently, very diligently. Broad macro is what did you feel? కానీ అదే మిమ్మల్ని సేవ్ చేయదు. మళ్ళీ ఈ మైక్రో లెవెల్లో ఆ డిలిజెన్స్ ఉంటూ ఉండాలి అని అనుకుంటున్నాను, నాకు తెలియదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ నేను కూడా ఇంకొకసారి ప్లే చేసుకుని చూస్తే మేబీ కన్ఫ్యూజ్ చేసి పడేసాను. ఎడిట్లో కూర్చున్నప్పుడు బేబీ దెర్ నో. బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ సుప్రియ లైక్స్ టు వాచ్? ఐ లైక్ డ్రామాస్, ఐ లైక్ హ్యూమన్ డ్రామా, అంటే మనుషుల గురించి. నాకు పెద్ద నేను వెళ్ళి ఈవెంట్ అని చూసేస్తా, బట్ నాకు తీద్దాం అనుకున్నది ఐ నీడ్ దట్ హ్యూమన్ emotion, whether it is Nice. conflict, revenge, love, passion, comedy. I like that. What are some of your favorite films? Favorite films, too many. Like బాగా ఫేవరెట్ అంటే ఎలా అంటే ఇంపాక్ట్ చేసిన సినిమాలు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు, ఎక్కువగా మనం వాటికి రీచ్ అవుట్ అయ్యే సినిమాలు, రీవాచ్ చేయాలని ఇష్టపడే ఇన్ఫ్లుయెన్స్ సినిమాలు. అంటే టైం, ఆ ఏజ్ గ్రూప్లో మణిరత్నం గారి సినిమాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అండి. అగ్ని నక్షత్రం, ఘర్షణ, many films of that. Maunaragam. Maunaragam. I remember that Karthik Garu's character was just like a, it was, we were teenage, at that time. Abbo viparitanga. So so those kind of things, I think those kind of films for me were very, Dalapati. అసలు నాకు గుర్తు రజనీకాంత్ గారు శోభన గారు కూర్చుని ఉంటారు కదా, నేను నల్లగా ఉన్నాను అమ్మ నన్ను వదిలేసి, అయ్య బాబు ఏడ్చి ఏడ్చి ఏడ్చి. సో ఫర్ మీ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ రిమెంబర్. ఓకే, అది ఫార్మేటివ్ ఇయర్స్ లో. Yes. రీసెంట్ టైమ్స్ లో ఐ లైక్ కమర్షియల్, లైక్ ఐ లైక్ చూడటానికి ఐ లైక్ బాహుబలి. ఇట్ హ్యాస్ టు, నేనంటే లెగిసిపోయి చప్పట్లు కొట్టేసి, ఐ లైక్ దట్. ఇట్ షుడ్ ఎక్సైట్ యూ. నేను వెన్ ఐ సా విరూపాక్ష ఇన్ థియేటర్స్, ఐ గాట్ సర్ప్రైజ్డ్ అనమాట. అరుంధతి, ఇవన్నీ అంటే దోస్ ఆర్ థింగ్స్ దట్ మేక్ మీ గెట్ వెరీ ఎక్సైటెడ్. ఒక సినిమా చూసినప్పుడు ఆ టెంప్టేషన్ ఉంటుందా, లైక్ ఇటువంటి సినిమా తీసి ఇది 100 కోట్లు చేసింది, మనం కూడా ఇటువంటి సినిమా చేసి 100 crores కొడతాం, అలా కాదు, అలా అటువంటి టెంప్టేషన్ కాదు. ఈ సినిమా ఇప్పుడు అరుంధతి లాంటి సినిమా నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఇచ్చింది, నేను కూడా ఒక సినిమా ఇలాంటి ఎగ్జైట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. లేదండి, అసలు అరుంధతి అనే సినిమా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళే తీయగలుగుతారు. అంటే అది మనం అలాంటిది అని చెప్పి నేను దిగాను అనుకోండి, ఇట్ వుడ్ బి అ ప్రాబ్లం. See, that's the difference. I have to somehow, ante aina, the passion that he had for that story, oh my God, that energy that went in there, and those kind of things you can't, manam adi chusi happy ga congratulate chesi దూరం నుంచి we should చప్పట్లు కొట్టాలండి. అంటే నేను స్పెసిఫిక్ గా అరుంధతి అనట్లా, ద కైండ్ ఆఫ్ సినిమా దట్ ఎక్సైట్స్ యూ, డోంట్ యూ వాంట్ టు గివ్ ఆడియన్స్ అ సిమిలర్ ఎక్స్పీరియన్స్ అని. I'm not talking about Arundhati. No, I'm not talking about any similar experience, Andy. Okay. I don't think we can replicate experiences also like that. So prati cinema ki dani oka life untadi. What it's meant. Ippudu writers konni-sarlu ఇది నేను రాసానండి కానీ చూసినాడు అదని అనుకున్నాడండి అని అంటారు. అంటే వాట్ ఇస్ దట్ మీన్? సో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, ఇట్స్ మనకి నచ్చింది ఇది తీద్దాము అని అనుకుని దానికి ఇఫ్ వీ హ్యావ్ ద లక్ అండ్ ద రిసోర్సెస్ టు బీ ఏబుల్ టు మేక్ దట్, దాని మీద ఫుల్ వర్క్ పెట్టి తీయటం తప్ప
ఇది ఆడింది కదా, మనం ఇలాంటిది ఏదైనా ట్రై చేద్దామా, లేకపోతే అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ డైరెక్షన్స్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు అలా అని చెప్పి మనం కొన్నిసార్లు వి కాంట్ డిఫై దోస్ మార్కెట్ థింగ్స్, బికాస్ అగైన్ దీంట్లో కమర్షియాలిటీ కూడా ఉంటుంది కదా. సో యూ కాంట్ అది మనం చూసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని గొప్ప కథలు వస్తాయండి, కానీ ఆ కథలు అది సినిమాకు ఎక్కించలేము. దే won't get there. ఓకే. That takes that, and also the might that may be required for that is different. ఆ might మనకు ఉండదేమో. ఓకే. Maybe it requires something else. అందుకే ఆర్ట్ వర్సెస్ బిజినెస్ అనేది. Yeah. And I think that also pratisari you have to make that calculation depending on your resilience and your ability. అంటే ఇందాక అన్నారు కదా, మార్కెట్ కంటూ కొన్ని ఉంటాయి, వాటిని మనం డిఫై చేయలేము అని. వెన్ సంథింగ్ లైక్ ఏ దురంధర్ కమ్స్ అవుట్, డిజర్వ్ చేసింది కదా, ఇట్స్ అ ప్రాపర్ ఐ థింక్ ఇట్స్ గేమ్ చేంజింగ్ నా దృష్టిలో. ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ బ్లాక్ బస్టర్, బట్ స్టోరీ టెల్లింగ్ పరంగా క్రాఫ్ట్ అదే స్టోరీ టెల్లింగ్ పరంగా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ బెంచ్ మార్క్ అని నేను నమ్ముతున్నా, ఒక శివ లాగా. So I have different takes on these things. Sure. If you see Uri, if you see the filmmaking in Uri of Aditya Dhar Garus, he has his style as a mark. Yeah. Now others can't go and say I'm going to go and try to copy that mark. Absolutely. You can't do that. Absolutely. Yeah. But at the same time, what has he done? His style has made you think differently. మీరు వేరేగా ఆలోచిస్తున్నారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం షిఫ్ట్ అయినాయేమో. You see what I'm saying? So as a maker, I have to go and enjoy Dargaru's film. But if I say I have to make a film like his film, anedi we shouldn't attempt. That is what I think. Yeah. అంటే వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఈజ్, ఒక శివ వచ్చింది కదా 80s లో, శివ అనేది ఒకటి వచ్చినప్పుడు ది ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ వాస్ ఇమ్మెన్స్. I don't know if the impact was anticipated by the makers. The makers made the film best film that they could. Yeah. And that generated something, because at that point it was something after you see it, oh, it's a game changer, whatever, because again it's a collective energy that comes in and says that. The same thing happens at different times. Yeah. And it's happening now again. Yeah. And it will continue to happen. Yeah. But in between those, what shifts are quality shifts. Everybody has to shift their benchmarking a little bit. Even if చిన్న సినిమా అయినా కూడా నా బెంచ్ మార్క్ నేను కొంచెం మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక సినిమాలోకి వెళ్ళి ఇప్పుడు నేను డిష్యూమ్ అని సౌండ్ పెట్టలేనుగా. శివ తర్వాత శివాలో ఒక రియల్ సౌండ్ వచ్చినాక నేను వెళ్ళి ఐ కాంట్ పుట్ డిష్యూమ్ యాజ్ అ సౌండ్. ఐ హ్యావ్ టు యూజ్ అ రియల్ సౌండ్ ఆర్ సంథింగ్ ఎల్స్. బట్ దట్స్ ద బెంచ్ మార్క్. సో ఐ థింక్ దట్స్ వాట్ వీ డూ. ఐ థింక్ వీ జస్ట్ నీడ్ టు బెటర్ సి గుడ్ ఆర్ట్. ఒక బాహుబలి వచ్చినాకండి మన ఇండస్ట్రీకి ఎందుకు ఒక పెద్ద డోస్ ఆఫ్ గ్లూకోజ్ లాగా ఎందుకు వచ్చింది? ఇట్స్ బికాస్ someone did something and it gives us that energy to say, okay, we'll try different things, or we'll also move forward, we'll also do this. It empowered the whole industry. Yes. So what happens is that the momentum comes. Alanti momentum vachinappudu every film will carry that. There'll be those films. అంటే వాట్ ఐ వాంటెడ్ టు సే వాజ్, శివ అనేది ఒకటి వచ్చినప్పుడు స్టోరీ టెల్లింగ్ ల్యాండ్స్కేప్ని భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ద కైండ్ ఆఫ్ తర్వాత దాని ఫిల్మ్ మేకింగ్ మారింది కదా. శివ అనేది ఒకటి వచ్చాక మీరు అన్నారు డిష్యూమ్ సౌండ్ అనేది, దట్ ఈస్ వన్ ఫ్యాసెట్. అలా చాలా శివ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది దాని తర్వాత వచ్చే సినిమాల్ని. బాహుబలి టు మీ అగైన్ ఐ కెన్ సే దిస్, బాహుబలి ఐ జెన్యూన్లీ ఫీల్ ఒక రేంజ్ ఆఫ్ సినిమాని, మిడ్ రేంజ్ సినిమా అంటారు కదా, ఆ మిడ్ రేంజ్ సినిమాని చాలా వరకు ఆల్మోస్ట్ మిడ్ రేంజ్ అదే అంటే ఫ్రమ్ వేర్ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ అండ్ ఆల్, కానీ ఓకే బ్రాడ్ గా చెప్పాలంటే ఇప్పుడు సంబడి ఫెల్ట్ ప్యాషనెట్. రామ్ గోపాల్ వర్మ గారు, నాగార్జున గారు ఫెల్ట్ ప్యాషనెట్ అండ్ మేడ్ అ మూవీ. అలానే రాజమౌళి గారు ఒక కథని నమ్మి ప్యాషనెట్గా తీశారు. అలా అని చెప్పి ప్రతి ఫిల్మ్ మేకర్ ప్యాషనెట్గా స్టార్ట్ చేస్తారు. బట్ వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్, ఇఫ్ ఇట్ హెస్ లుక్స్ లైక్ దట్ ఈస్ దట్ కలెక్ట్ అంటే మొమెంటమ్ డిఫరెన్స్ అంటారు కదా,
very big shift. Yeah. They're not just creating like a small movement, they're creating a big shift. Mm. That definitely impacts all filmmakers, Ah. because I want to now my as an audience, even I'm thinking with that shift in mind, you know. Yeah. So అదే ఇట్ విల్ కైండ్ ఆఫ్ డిఫైన్ ద కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ పీపుల్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు టెల్ కదా అని అడుగుతున్నా. అది స్టోరీస్ కాదండి, దట్ సైక్లికల్. ఇప్పుడు మనం మిథాలజీస్ తీసామనుకోండి, Hmm. అందరూ మిథాలజీస్ తీస్తే ఇంకా నెక్స్ట్ ఇంకేదో అంటారు, అందరం అదే తీసామని ఇంకేదో అంటారు. ఇట్స్ సైకిల్. ఓకే. సో డూ యూ థింక్ దురంధర్ అనే సినిమా దాని యొక్క సక్సెస్ యొక్క ఇంపాక్ట్ ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఐ అది హోప్ కనిపిస్తుందా? అంటే మళ్ళీ జనాల్ని ఎక్కువ మంది థియేటర్లకి రాని వాళ్ళు థియేటర్లకు వస్తున్నారు కదా కోవిడ్ తర్వాత. దట్స్ వాట్ ఐఎమ్ టోల్డ్, దట్ పీపుల్ ఆర్ కమింగ్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. No, in terms of storytelling, the kind of films that will get approved, the kind of films That I can't comment on, and because that's in each one's mind and how what kind of movies they want to make. But definitely the impact will be fantastic for all the entire industry, because ఇప్పుడు దురంధర్, ఇప్పుడు కోవిడ్ తర్వాత థియేటర్లకు వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు దురంధర్కి వెళ్ళారంట. సో దట్ ఈస్ ఇట్స్ హ్యూజ్. నో, నాకు ఈ కాన్వర్జేషన్ నుంచి నాకు ఒక విషయం నచ్చింది ఏంటంటే, ఒక మాట అన్నారు మీరు, సినిమా ప్రాబ్లం, ఫుట్ఫాల్స్ తగ్గిపోతున్నాయి అదని ఇదని, బట్ అది ఎప్పటి నుంచో ఉంది. సో ఆ కేర్ తీసుకోవాలి మనం క్వాలిటీ ఫిల్మ్స్, రైట్ ప్రైసెస్, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్, ఒక ఫ్యామిలీతో 10 మంది వచ్చి సినిమా ఇట్స్ స్టిల్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దాన్ని మనం ఆ అఫోర్డబిలిటీలో ఉంచాలి, ఎందుకంటే ఇట్స్ అ గ్రూప్ ఎక్స్పీరియన్స్. నేను నా ఫ్యామిలీతో చూస్తే, ఓ 10 మంది ఫ్రెండ్స్తో చూస్తే, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ మచ్ నైసర్ దెన్. సో ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. Ryan Gosling, whose film is Yes, coming Hail out, Mary, Hail Mary. Are you excited for it? Yes, I've heard it's excellent. Yeah. So he said something very interesting during the film's one of the screenings. He said, it's not audience in point out just to, it's not your responsibility to keep the theaters open. It is our responsibility to make sure that you guys keep coming to us. 100%. So 100%. And 100%. I think we are always hungry for something which makes you feel excited, makes you feel is a positive experience. So మనం అది క్రియేట్ చేస్తున్నామని తెలిస్తే ఆటోమేటిక్ వస్తారండి. ఇప్పుడు నేను వెళ్ళి అయ్యి బాబోయ్ నేను ఇంత పని ఫినిష్ చేసుకుని ట్రాఫిక్లో పడి వెళ్ళి అక్కడ ఇంత యూనో వెళ్ళి చూసి ఒక నచ్చలా సినిమాని చూస్తే 2-3 సార్లు వస్తారేమో, 4సారి మానేస్తారు. అదే మీకు గుడ్ ఫిల్మ్, రీజనబుల్ ఫిల్మ్, ట్రైడ్ ఫిల్మ్, హిట్ ఫిల్మ్, దే ట్రైడ్ అని అలా వస్తే మీరు అంత తొందరగా హిట్ ఫ్లాప్ అని కూడా అనరు. దే ట్రైడ్, దే విల్ కీప్ కమింగ్ బ్యాక్. yeah. So I think it's a good hopeful note to థ్యాంక్ యూ. end the interview, and I hope You April didn't ask 10th me many questions on Decoit. ఎప్పుడు రిలీజ్ నాకు తెలుసు, April 10th. తెలుసా నీకు? తెలుసు, నాకు తెలుసు. నిజంగా నీకు డెకాయిట్ గురించి ఏం తెలుసు? సింపుల్గా ఒకే మాటలో చెప్తున్నా, అడ్విశేష్ అనే అతను నా ట్రస్ట్ని ఎర్న్ చేసుకున్నాడు. ఓకే, త్రూ గూఢచారి, త్రూ క్షణం అండ్ త్రూ మేజర్. సో ఇఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అ ఫిల్మ్, ఐ విల్ గో వాచ్ ఇట్, సింపుల్, బికాస్ ఐ ట్రస్ట్ దట్ గై. సో డెకాయిట్ గురించి ఏం తెలుసు? ఓకే, శేష్ ఉన్నాడు. ఐ హావ్ సీన్ ద టీజర్. కన్నిపెట్టరు అనేది నేను వింటున్నాను, అది నాకు నచ్చింది. సో యా. స్టోరీ గురించి ఏం తెలుసు? స్టోరీ గురించి ఏమనుకున్నారు మీరే ఇప్పుడు ఇంత చెప్పారు కదా. సో నేను కథేం చెప్పలేదుగా, లవ్ స్టోరీ అన్నా. సో ఇప్పుడు ఒక యాక్షన్, ఒక వైలెంట్, నాట్ వైలెంట్ ఆర్ సంథింగ్, ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఆర్ సంథింగ్ దాంట్లో జరిగే ఒక లవ్ స్టోరీ. మళ్ళీ చెప్పండి. శేషే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మొన్న ఒక ఇంటర్వ్యూలో. ఈ M&M జెమ్స్ ఉంటాయి కదా, లోపల ఉండే చాక్లెట్ లవ్ స్టోరీ, బయట ఉండే కవరింగ్ ఈజ్ యాక్షన్ అని శేషే చెప్పాడు. సో అదేదో బాగుంది. ఓకే, సో M&M's పంచుదాం అందరికి. సో చాక్లెట్ ఈజ్ ద లవ్ స్టోరీ అండ్ కవరింగ్ ఈజ్ దట్స్ ట్రూ. సో ఐఎమ్ డు యు లైక్ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ ఇష్టమా? నాట్ రియల్లీ. ఎందుకు? ఏమో మీరు అన్నారు కదా, కాన్ఫ్లిక్ట్ అనేది నాకు కొత్తగా ఏమీ
అంటే కొత్త మీ- అంటే కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు అంటే- నాకు అంటే మీ లైఫ్ లో కాన్ఫ్లిక్ట్ లేకపోతే అందుకే లవ్ స్టోరీస్కి వెళ్ళట్లేదా? అలా అని కాదు, ఆ. ఇట్స్ నాట్ జానర్ దట్ ఐ ఏ లవ్ స్టోరీ నచ్చలేదా? అలా ఏ లవ్ స్టోరీ అని కాదు, మరి? ఇప్పుడు ఉంటాయి కదా ప్రిఫరెన్సెస్, ఒక లవ్ స్టోరీ, 4 లవ్ స్టోరీ పేర్లు చెప్పండి. ఉంటాయి కదా. ఇప్పుడు మేరీ అదే ప్యారీ నాకు అర్థం మేరీ ప్యారీ బిందు 500 days ఆఫ్ తెలుగులో చెప్పండి బాబు, ఒకటి 4 సినిమాలు చెప్పండి. హ్యాపీ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, తొలి ప్రేమ, ఐ వాంట్ టు ఇంటర్వ్యూ వర్షం వర్షం వర్షం, డార్లింగ్. ఏంటి 4 అడిగారు చెప్పేశాగా. ఓ లవ్ స్టోరీ, డార్లింగ్, సర్లే. డార్లింగ్ లిటిల్ హార్ట్స్, రామ్ కామ్. లిటిల్ హార్ట్స్ యా లిటిల్ హార్ట్స్ నచ్చిందా? లిటిల్ హార్ట్స్ పిచ్చ పిచ్చగా. ఓకే గుడ్. యా వారానికి ఒకసారి సినిమా థియేటర్కి వెళ్తారా? 2-3 సార్లు వెళ్తా. సో అందుకే అడుగుతున్నా డెకాయిడ్ గురించి నాకు తెలుసా అంటే ఐఎమ్ నాట్ ద ఐడియల్ గై టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఐ విల్ గో, ఐ గో. సో యా, ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళండి, ఐ గో విత్ లేకపోతే మమ్మీ వైఫ్ ఉంది. సో వైఫ్, సారీ వైఫ్.